గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతావు, నువ్వు అడుగుతావా? ఏం అడుగుతావు? ముందు హాయ్ చెప్పు, అందరికి కెమెరాకి చెప్పు హాయ్. హాయ్ సరే. సో ముందు నేను అడుగుతా, తర్వాత నువ్వు అడుగు, ఓకేనా? ధరణి గారు ఎలా ఉన్నారండి? చాలా అంటే చాలా బాగున్నా. చాలా బాగున్నారు. నిజంగా బాగున్నారా? మాట వరుసకు బాగున్నారు? నిజంగా బాగున్నా. నా ఫేస్ లో నా స్మైల్ చెప్పేస్తుంది అనమాట నేను బాగున్నానా బాగాలేదని. తెలిసిపోతుంది. కాదండి, మీ ఇంట్లో ముగ్గురు చిన్నపిల్లల్ని ఎలా భరిస్తున్నారు మీరు? ఫస్ట్ 7 years బ్యాక్ అలవాటు అయింది, ఇంకా అలవాటు అయిపోతాం. అలా అలవాటు అయిపోతా ఉంది. ముందు ఒక చిన్నపిల్ల, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు. ఆ మాట అనకండి, గొడవ లేదు. ఏడుస్తుంది అనమాట ధరణి. అవునా? అత్తనంటేనే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేదండి. ఎందుకు చిన్నపిల్ల అన్నారని? చిన్నపిల్ల, నీకు చిన్నపిల్ల, నీకేం తెలియదు అని అంటే, నేను చిన్నపిల్లనా? పెళ్లి చేసి మీ ఇంటికి పంపించారు, నేను చిన్నపిల్లనా? పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టేసారు, నేను చిన్నపిల్లనా? అయినా నీకు తెలుసు కదా, నువ్వు చేసుకోనంటే నాకేం తెలుసు నీ చిన్నపిల్లని కదా అని అంటే అప్పుడు ఒప్పేసుకుంటారా? అప్పుడు అలాగని తను అన్నదని చెప్పేసి మళ్ళీ చిన్నపిల్ల అని అంటే మాత్రం నేను చిన్నపిల్లనా ఆగి చేస్తాను. అంటే లైక్ అది అంటే అనకూడదు, తన ఉమెన్ సైకాలజీ అంటూ వాళ్ళు అనుకుంటే పర్లేదు, ఎదుటి వాళ్ళంటే మాత్రం తప్పు. అంతే అండి, మేము ఏదైనా అనుకోవచ్చు, మీరు అనొద్దు అనకూడదు అంతే. సో ధరణి గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు వీడియోస్? నాకు తెలిసి ఫస్ట్ లో వచ్చినట్టున్నారు, అప్పుడెప్పుడో పురాతన కాలంలో వచ్చినట్టున్నారు కదా. యాక్చువల్ గా టిక్ టాక్ నుంచి ఉన్నాము, అది బ్యాన్ అయిపోయిన తర్వాత 2020లో స్టార్ట్ చేసాం అనమాట. మా బేబీ కడుపులో ఉంది, అప్పుడు స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు 6 years అవుతుంది. 6 years కంటిన్యూగా చేస్తా ఉన్నారు. అబ్బో, అసలు మామూలు జర్నీ కాదు. మీ జర్నీ గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామనేది? అప్పుడా అసలు ఒక పల్లెటూరు అమ్మాయి అలా ఉంటుంది, కనీసం ఏమీ తెలీదు, బయట ప్రపంచమే తెలీదు. అటువంటిది ఆఫ్టర్ మా పెళ్ళైన తర్వాత అతను నేర్పించడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా అతను నాకు నేర్పించడం స్టార్ట్ చేశారనమాట. అలా నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే నిజంగా నేను ఇంత స్టేజ్కి వచ్చానా, అదంతా సక్సెస్ అయితే మా హస్బెండే. అంతేనా? గర్వంగా చెప్తాను ఆ విషయంలో మాత్రం. బట్ ఎలా అంటే అన్న, మీకు నిన్న ఇంట్రెస్ట్ తనని ఇట్లా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ పంపించాలి అలా ఏం లేదు, జస్ట్ యాప్ ఒకటి లాంచ్ అయింది టిక్ టాక్ 2019లో. యాక్చువల్ నా జర్నీ అయితే 2019. ఓకే, మీరే ముందా? నేనే ముందు. అది జర్నీ స్టార్ట్ అయినప్పుడు సరదాగా అందరూ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, ఇన్స్టాల్ చేసి సరదాగా పెడదాం అని చెప్పేసి ఒక 3 reels పెట్టాం, వైరల్ అయిపోయాయి. ఓకే, ఇంకా వైరల్ అయిపోయేసరికి ఇంకెందుకు ఆగాలని చెప్పేసి జర్నీ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో చాలా, ఫస్ట్ ఏమంటాం 3 stages ఉంటాయి. ఫస్ట్ ఇంట్లో గెలవాలి, అవును, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత సొసైటీని గెలవాలి. ఓకే, ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించాం. ఓకే, లైక్ ఫస్ట్ మనకి ఎందుకు అవసరమా, వీధిలోకి వచ్చి డాన్సులు చేయడం, వాళ్ళు నలుగురు చూసేటట్టు గెంతులు వేయడాలు మనకు అవసరం అని అన్నారు. వాళ్ళకి ఏదో సరదాగా మేము చేసుకుంటాం అని అంటే ఓకే, మీ కష్టం మీ బాధలు మీరు పడండి అని అనేసి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏమో తనకి లైక్ సిగ్గుందా, ఇంకా ఏవో మాటలు అన్నట్టు, అంత పెద్ద అలాంటివి ఎందుకు, అవి మన ఫ్యామిలీస్ లో ఎప్పుడు లేనివి అవసరమా అని అన్నట్టు. ఇంకా వాళ్ళు సరే, వాళ్ళని కూడా మీరు అనాల్సింది అనుకోండి, మాకు చేయాల్సింది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ జర్నీ ఎక్కడికి వెళ్తారో తెలియదు, బట్ మా హ్యాపీనెస్ ని మేము ఆ వీడియోస్ లో చూసుకుంటున్నాం అన్న థాట్ తోటే ఆ జర్నీ స్టార్ట్ అయింది. అలాగే కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఇంకా సొసైటీ, ఇప్పటికీ ఆ సొసైటీ మెంబర్స్ మనకి కామెంట్స్ రూపంలో మనకు అందరికీ కనిపిస్తూనే ఉంటాయి, బట్ వాటిని కేర్ చేయలేదు ఇప్పటికీ. అంటే ఒక వీడియో ఎందుకు తీస్తామనంటే లైక్ ఇట్స్ ఎన్ మెమోరీ. బ్యాక్ లాక్ అంటే మనం బ్యాక్కి వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఒక జర్నీ ఎలా ఉంది చెప్పుకోవడానికి మనకంటే ఒక మెమొరీ ఉండాలి కదా, ఆ మెమొరీ కోసమే స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఆ మెమొరీ కోసమే బతుకుతున్నాం. అంతేనా? అంతే. బట్ ధరసతి ప్రయాణం అరేంజ్డా లవ్? లేదు, అదే డౌట్. లవ్ మ్యారేజ్ నుంచి లవ్ నుంచి అరేంజ్డ్ అయిందా? అరేంజ్డ్ నుంచి తర్వాత ప్రేమ పుట్టిందా? అరేంజ్డ్ లో లవ్ పుట్టింది. ఇంకా స్టార్టింగ్ అతను చూసిన వెంటనే ఎందుకో తెలీదు చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ పెళ్లి చూపులు అనమాట, తనవే నాకు వచ్చాయి. ఫస్టే ఇద్దరికి ఫస్టే ఇద్దరికి అలానే సెట్ అయిపోయింది. ఆ చూసిన నెక్స్ట్ డే అనుకుంటా కాల్ చేసి ఎంత క్యూట్ గా మాట్లాడారు. ఆ విషయాలు ఇప్పటికీ నా చెవులో వినిపిస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట. అంటే ఆ క్యూట్నెస్ అంటే ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. తను మన వైఫ్ అయినా వైఫ్ అవ్వకపోయినా తన లైఫ్ లో ఉన్న పాస్ట్ గానీ అన్ని చెప్పారు, షేర్ చేసుకున్నారు. ఆ ఒక్క విషయానికి నేను పడిపోయాను ఫస్ట్. ఓకే,
బట్ ఆ పెళ్లి చూపులు ఎలా ఉండింది? అదంతా చాలా డిఫరెంట్, చాలా బాగా అనిపించింది. అంటే అదొక భయం ఉంటది కదా, ఇలా ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని మీదకి చూడకుండా అసలు అదంతా పాపం అప్పుడు సైలెంట్ గా ఉన్నది చూసి మీరు ఓకే చెప్పేశారా? అంతే. అప్పుడు చాలా క్యూట్ గా ఉండేది, ఇంతకన్నా క్యూట్ గా ఉండేది. మీరు విన్నారా? అప్పుడు చాలా క్యూట్ అంటే ఇప్పుడు క్యూట్ గా లేనా? అంటే అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇంకా. అయితే తప్పునని తప్పలా మీకు ఇంటికి వెళ్ళాక భోజనం లేదు. ఉంది ఈరోజు. అప్పుడు డిఫరెంట్ గా ఉండింటుంది కదా ఫస్ట్ వైబ్ కొంచెం. చాలా అంటే ఆ క్యూట్నెస్ అంటే నేను ఇంట్లో వాళ్ళకి కూడా చూసిన వెంటనే చెప్పాను, అంటే ఆ మాట మళ్ళీ వస్తుంది, ఓకే నేను చిన్నపిల్లని చేసుకోవచ్చా అని అడిగారు అని అడిగాను అనమాట. ఓకే చిన్నపిల్ల ఏం పెద్ద పిల్ల ఏం లేదు, తను అంటే మ్యారీడ్ ఏజ్ లోనే ఉంది. సో నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, నీకు నచ్చిందా లేదో చెప్పు, తర్వాత ప్రొసీడ్ అవుతానంటే నాకు ఇష్టమని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసానంటే అది అలాగా కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత విత్ ఇన్ 1 week లోనే ఆ లవ్ అనేది ఏంటో తన నుంచి నాకు కనిపించింది అన్నమాట. లైక్ మ్యారేజ్ అంటే ఇట్స్ ఏ రిచువల్ పార్ట్స్, మనకు ప్రతిదీ జరుగుతూ ఉంటుంది, మాటలు వస్తూ ఉంటాయి, కట్న కానుకల విషయాలు వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. ఆ విషయంలో చాలా గొడవలు కూడా అయ్యాయి. గొడవలు అయినప్పుడు కూడా తిను నన్ను వదులుకోవాలి అనే పాయింట్లో ఏ పాయింట్లో కూడా తను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఓకే గొడవలు అయ్యాయా ఇద్దరు సేమ్ అయినా కూడా? లైక్ చిన్న చిన్న గొడవలు, చిన్న issues. అంటే నేనే జాతకాలు కలవలేదు మనకు సెట్ అవ్వదు అంట అని నేను చెప్పడం సరదాకి, ఓకే తను సీరియస్ గా తీసుకొని ఇంకా ఏడుపు. ఏడ్చారా? నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేనా అనేసి పెళ్లికి ముందే విషయం మా నాన్నలు కూడా తెలియదు. ఇంటర్వ్యూ చూస్తే అమ్మో మా పాప ఎంత అని అనుకుంటారు వాళ్ళు. తర్వాత కొన్ని విషయాల్లో డైరెక్ట్ గా పెళ్లికి ముందే మా నాన్నగారితో తను మాట్లాడి మా నాన్నగారిని ఒప్పించడం. ఇష్యూ అంటే పెళ్ళి ఒక 1 week ఉంది అనగా ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం అయిందనమాట. ఈవెన్ అది లేదు ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇతను పెళ్లి కోసమే వస్తున్నారు. యాక్చువల్గా మంచిర్యాలలో జాబ్ చేసేవారు అతను. అక్కడ నుంచి వస్తుండగానే ట్రైన్లోనే చిన్న ఇష్యూ అయిందనమాట. ఆ ఇష్యూ ఇప్పుడు ఎందుకులేండి. దానివల్ల ఇతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు. బట్ నేను వెంటనే మా మావయ్య గారికి ఫోన్ చేశాను, మావయ్య గారు ఇలా జరిగింది, ఆ ఇష్యూ వల్ల బాబు చాలా కోప్పడిపోయారు, బాబు అనట డాడీ మీద కూడా కొంచెం ఇదయ్యారు, ఎలా అయినా ఒప్పించండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఏడ్చుకొని ఫోన్ చేశాను. మా మావయ్య గారు వెంటనే నా మాట కాదనుకుంటా ట్రైన్లో వెంటనే వైజాగ్లో నువ్వు దిగు, ఫస్ట్ తన ఇంటికి వెళ్ళు, తనతో మాట్లాడు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడు, తను ఏడుస్తుంది అని చెప్పేసి పంపించారనమాట. అలా కాంప్రమైజ్ అయ్యి పెళ్లి హ్యాపీగా జరిగింది. యాక్చువల్గా పెళ్లి తర్వాత Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.